నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, హాట్ టాపిక్ నడుస్తుంది సార్ బయట. శని వక్రగతి. శని వక్రగతి రీత్యా ఫలితాలు అంటే నువ్వు కూడా వీడియోలు చేసావు కదా అనకండి. జనాల్లో ఉండేటువంటి అవగాహన కూడా చాలా అవేర్నెస్ చాలా వచ్చేసింది సార్. సో శని వక్రగతి కదా, ఏంటి మరి మా పరిస్థితి, మా రాశి పరిస్థితి ఏంటి అని కమెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ని బట్టి, మీ ప్రాక్టీస్ని బట్టి మీరు ఎలా చూస్తారు సార్ ఈ వక్రగతి అనేది? అందున శని వక్రగతిని ఎలా చూస్తారు? ఈ 139 రోజులు కూడా ఆయన ఫలితాలు ఎలా ఉంటాయి? కొన్ని రాశుల వారికి మరి ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. ఆ ఇంపాక్ట్లు ఏమైనా వాళ్ళకి తగ్గుతాయా, మిగతా వాళ్ళకి ఏమైనా ఉంటాయా? ఇవన్నీ ఒకసారి చెప్పండి సార్. టక 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 మీరు చెప్పేస్తే, రెమెడీలు కూడా చెప్పేస్తే చక్కగా. అది ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అన్ని రాసుల మీద వక్రం అనేది ఎప్పుడు కూడా ఒకే రకమైన ప్రభావం ఉండే అవకాశం లేదు. ఓకే. సో మనకి ఏంటి అంటే కనుక, శాస్త్రం ఏం చెప్తుంది అంటే కనుక, మంచి గ్రహాలు అంటే గురుడు అనుకోండి ఉదాహరణకి, ఇది జనరల్ కదా. శని చెడ్డ గ్రహం కదా. సో చెడ్డ గ్రహాలు వక్రించినప్పుడు దాని ఫలితం అంత ఎఫెక్టివ్ కాదు అని, తగ్గుతుంది అని. సో అదే శుభగ్రహాలు వక్రించినప్పుడు ప్రాబ్లం ఉంది అని, అంటే అశుభాలు తగ్గుతాయి కదా. ఇక్కడ అశుభాలు తగ్గుతాయి, అక్కడ శుభాలు తగ్గుతాయి కదా. కానీ నేను ఏంటంటే, మనం నేర్చుకున్న విధానంలో, మనం పరిశోధన చేసే విధానంలో, కర్కాటక రాశికి శని అశుభుడు కాబట్టి ఆయన వక్రిస్తేనే మంచిదా కదా, రాశికి కానీ లగ్నానికి కానీ. అంతేగా. ఇప్పుడు తులారాశికి శని కావాలి, ఆయనకు వక్రంలో ఉంటే వీళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, ఉద్యోగాల్లో వాటిలో రావాల్సినవి కరెక్ట్గా రాలేకపోవటం. అది తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, మనం నక్షత్రం ప్రకారం చూసినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఇంచుమించుగా అక్టోబర్ 10వ తారీఖు వరకు కూడా రేవతి నక్షత్రంలోనే ఉండటం అనేది జరుగుతుంది. శని. సో శని రేవతి నక్షత్రంలో ఉన్నప్పుడు కన్నా కూడా అక్టోబర్ 2 తర్వాత, అక్టోబర్ 10 నుంచి తన సొంత నక్షత్రం ఉత్తరాభాద్రకు చేరుకుంటాడు. అప్పుడు మరీ వ్యాకులమైన ఫలితాలు. అప్పుడు అంటే ఎవరికి వ్యాకులత, ఎవరికి ప్రతికూలత, అనుకూలత, అవన్నీ మనం అక్టోబర్ 10న ఇంకా చాలా చక్కగా చెప్పచ్చు. అయితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు అయితే ఇంకా ఎక్కువ యాక్యురేట్ రిజల్ట్స్ ఉంటాయి, ఇంకా ఖచ్చితమైన రిజల్ట్. అదే అంటున్నా. రైట్. డిసెంబర్ 10 వరకు అంటే అది చెడైనా మంచైనా. కానీ ఇక్కడ ఉన్న రేవతి నక్షత్రంలో కొద్దిగా మిశ్రమంగానే ఫలితాలు ఉంటాయి తప్ప మరీ మనం భీతిల్లేలాగా అయితే మాత్రం ఉండవు. సో అంత మరీ కలత చెందాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడ తను కేవలం బుధుడి నక్షత్రంలో, తన యొక్క మిత్రుడి నక్షత్రంలో ఉంటాడు. సో బలం కొద్దిగా తక్కువ ఉంటుంది, ఎందుకంటే బేసిక్గా బుధుడు మంచివాడు కాబట్టి. కానీ అదే ఉత్తరభద్ర నక్షత్రం వచ్చేప్పటికి ఆయన బలం, ఆయన సొంత నక్షత్రం అది. సో అందుకని దీన్ని ఒకే ఘాటిన కట్టలేము. ఓకే సార్. కానీ ఇక్కడ రేవతి నక్షత్రంలో ఉన్నంతకాలం మేషరాశి వారికి బుధుడు షష్టమాధిపతి కాబట్టి ఖచ్చితంగా అనారోగ్యాలు ఉంటాయి. సో అదే వృషభ రాశి వారికి ధన పంచమాధిపతి కాబట్టి ధనం ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది, సంతానపరంగా ఏవో రకమైన సమస్యలు వస్తూ పోతూ ఉంటాయి. అదే మిథున రాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే లగ్న చతుర్థాధిపతి కాబట్టి ఇంట్లో ఎప్పుడు కూడా ఒక ఇబ్బంది వదిలితే మరొక ఇబ్బంది తగులుకోవటం అనేది ఒకటి. వీళ్ళకి కూడా ఎముకలు, నరాలు, కీలకు కానీ ఊపిరితిత్తులకు సంబంధించిన కానీ అనారోగ్యాలు రావడానికి మిథున రాశి వారికి ఉంటుంది. అదే కర్కాటక రాశి వారికి వచ్చేప్పటికి అష్టమ సప్తమాధిపతి కాబట్టి భార్యాభర్తల మధ్య ఏవో రకమైన చికాకులు ఏర్పడుతూ ఉండటం అనేది, ఇంటికి సంబంధించిన విషయాలు అటు ఇటు తేలకుండా మందంగా ఉండిపోవటం అనేది ఉంటుంది. రోగం కూడా ఉండదు. మనం ఏమంటాం, పరీక్షలన్నీ చేయించుకుంటే నార్మల్ ఉంటుంది, కానీ లోపల ఏదో ఒక రకమైన చికాకుగానే ఉండడం అనేది అయితే కనుక కర్కాటక రాశికి ఉంటుంది. అదే సింహరాశికి వచ్చేప్పటికి ఏంటంటే సప్తమాధిపతి, షష్టమాధిపతి కనుక అక్కడ వీళ్ళకి మళ్ళీ ఉద్యోగాల్లో ప్రతిస్తంభన ఉంటుంది. అంటే ఉద్యోగాల్లో వీళ్ళకి రావాల్సిన సకంగా రాలేకపోవటం, భార్యాభర్తల మధ్య సమన్వయం లోపించటము, తర్వాత ఏదైనా సరే ఇప్పటికీ వాళ్ళు ఏదైనా విడాకుల గుమ్మం ఎక్కారనుకోండి, ఆ కోర్టు ఒక పట్టణం తేల్చకపోవటం, అంటే అక్కడ ప్రతిస్తంభన. సో అది సింహరాశి వాళ్ళకి ఉంటుంది. అదే కన్యారాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళకి పంచమాధిపతి అవుతున్నాడు, తర్వాత షష్టమాధిపతి, శని. అంతేగా.
అందుకని వీళ్ళకి కూడా ఉద్యోగాల్లో సేమ్ అదే రకమైన పరిస్థితి, ప్రతిస్తంభన అనేది ఉంటుంది, రోగం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత సంతానం కావాలనుకుని కోరుకునే దంపతులు ఎవరైనా ఉంటే సంతానం ఏర్పడకపోవటానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కామవాంఛలు తక్కువ ఉంటాయి. అంటే భార్యాభర్తలకు మధ్య రిలేషన్స్కి ఏదైతే కావాలో అవి అక్కడ లోపిస్తాయి. సో అందుకే కన్యారాశి వాళ్ళకి ఆ రకమైన చికాకు ఎక్కువ పట్టడం అనేది ఉంటుంది. అదే తులారాశి వారికి వచ్చేప్పటికి పంచమాధిపతి, చతుర్థాధిపతి. సో అందుకని ఇంట్లో కూడా వీళ్ళకి కూడా సేమ్ మిథున రాశి వాళ్ళగానే ఒక సమస్య వెళ్తే ఇంకో సమస్య తగులుకోవటం అనేది ఒకటి, సంతాన పరంగా ఏదో రకమైన వ్యాకులత చోటు చేసుకోవటం అనేది వీళ్ళకు ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ సంతానం ఉంది, మొండితనం ఉంది, లేదా రోగం వచ్చింది, వాళ్ళకు పట్టణం నయం కాదు. సో అందుకని సంతానం యొక్క విషయాల్లో వీళ్ళు ఎంతో కొంత శ్రద్ధ వహించటం అనేది తులారాశి వారి కోసం. అదే వృశ్చిక రాశి వారికి వచ్చేప్పటికి తృతీయాధిపతి అయ్యాడు, చతుర్థాధిపతి అయ్యాడు. అంటే ఇతరులతో, తోబుట్టువులతో అవ్వచ్చు, రక్త సంబంధీకులతో ఏవో రకమైన గొడవలు వస్తాయి. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతారు, ఎందుకంటే వీళ్ళు అనుకున్నట్టుగా ఆ స్కిల్స్ అనేవి బయటికి రావు. సో అందుకని వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఆ రకమైన సమస్యలు ఉండటం అనేది ఒకటి. తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చతుర్థాధిపతి చతుర్థ స్థానంలో ఉంటాడు కాబట్టి తల్లి ఆరోగ్యము, తల్లి ప్రవర్తన, తల్లి విషయాలు అనుకోండి ఆ రకంగా ఉండటం. రుణం కోసం ప్రయత్నిస్తున్నట్టయితే, అంటే రుణం తీసుకుని ఇల్లు తీసుకుందాం అనుకున్నాం కానీ ఇల్లు ఒక పట్టణ ఆ రుణం మంజూరు అవ్వదు, ఎందుకంటే ఈయన ప్రతిస్తంభంలో ఉంటాడు కదా. సో అందుకని వెంటనే ఆ గృహానికి సంబంధించిన రుణాలు రాలేకపోవటం అనేది ఉంటుంది. తర్వాత ధనుర్రాశి వాళ్ళకి వచ్చేప్పటికి ధనాధిపతి ఆయన అయిపోయాడు, తృతీయాధిపతి కూడా ఇది అయిపోయాడు. అందుకని ఆర్థికంగా మందకోడి వాతావరణం ఉంటుంది, సమయానికి అనుకున్నంత ధనం రాలేకపోవటం అనేది ఉంటుంది. తర్వాత ఎక్స్ప్రెషన్స్ కూడా వీళ్ళు కూడా వీక్ అవుతారు. అబ్బా ఇంతకంటే నేను బాగా చెప్పి ఉండేవాడిని కదా, ఆ రోజు ఎందుకో నేను చెప్పలేకపోయాను, ఈ రకమైన శోభ ధనుర్రాశి వాళ్ళకు ఉంటుంది. తర్వాత తోడబుట్టిన వాళ్ళు ఎవరికైనా ప్రమాదం అంటుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో అది ధనుర్రాశి వాళ్ళకు ఉంటుంది. తర్వాత మకర రాశి వారికి వచ్చేప్పటికి లగ్నాధిపతి ఆయనే, ధనాధిపతి ఆయనే. కనుక వీళ్ళు కూడా ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ప్రస్తుతం వీళ్ళకున్న గ్రహస్థితిలో అష్టమ స్థానంలో కూడా కేతు ఉన్నాడు ఆల్రెడీ, ఇప్పుడు శుక్రుడు కూడా చేరున్నాడు. సో అందుకని ముఖ్యంగా ఏదైనా సరే గుండెకి సంబంధించిన ఒకటి, డయాబెటీస్ మీద వచ్చేవి ఒకటి, వీటి విషయంలో చాలా కేర్ తీసుకోవాలి మకర రాశి వాళ్ళు. తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళకి కూడా ఆర్థికంగా వాళ్ళు ఎంత కష్టపడుతున్నా కూడా రావాల్సిన, ఆల్రెడీ వీళ్ళు ఏదైనా కాంట్రాక్ట్ బిజినెస్లో కానీ, రియల్ ఎస్టేట్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా వాటికి సంబంధించిన మనీ సకాలంలో వీళ్ళకి విడుదల కాలేకపోవటం, ఆ బేరసారాలు సరిగ్గా సాగకపోయే అవకాశాలు అయితే కనుక మకర రాశికి ఎక్కువ ఉంటాయి. అదే కుంభరాశి విషయానికి వచ్చేప్పటికి వీళ్ళకి రాశి అధిపతి, వ్యయాధిపతి. సో ఖచ్చితంగా వీళ్ళకి కూడా వ్యయం అధిపతిగా హాస్పిటల్కి వెళ్ళకుండా చూసుకోవాలి. హాస్పిటల్కి వెళ్తే అంత తొందరగా రారు, ఎందుకంటే వ్యయాధిపతి కాబట్టి కొద్దిగా ఎక్కువ రోజులు అక్కడ ఉంచుతాడు. అందుకే వ్యయాధిపతి యొక్క పాత్ర ఒకటి జైలుకి వెళ్ళటం, ఒకటి ఆసుపత్రులకు వెళ్ళటం. సో అందుకని తప్పులు చేస్తే జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. సో అందుకని చలానాలు ఏవైనా సరే, అంటే ఒక్కోసారి అలా కోర్టు గుమ్మమో పోలీసు గుమ్మమో ఎక్కకుండా ఉండే పరిస్థితి ఉండకపోవచ్చు. సో తర్వాత ఖర్చులు అవన్నీ ఎలాగో నియంత్రణలోకి రావు, అది వేరే విషయం. సో ఆరోగ్యం కూడా ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. అదే మీనరాశికి వచ్చేప్పటికి వ్యయాధిపతి, లాభాధిపతి రెండు ఆయన. సో ఆ లాభాలను అంటే ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ ప్రతిస్తంభన, సకాలంలో డబ్బులు రావు. కానీ వ్యయాధిపతి కూడా, అందుకని వీళ్ళు కూడా ఏళ్ళైతే ఆల్రెడీ వీళ్ళకి ఉంది కూడా, అందుకని ఆరోగ్యపరంగా వీళ్ళు కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. అందుకని ఎలా చూసినప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగంలో మనం ఇబ్బందులు చెప్పుకున్నాం, అందరినీ ఒకే ఘాటిని కట్టలేము. రైట్ సార్. అయితే అక్టోబర్ 10 నుంచి కూడా, అక్టోబర్ 10 అక్టోబర్ 9 8కి రాత్రి ఇంచుమించుగా 10వ తారీఖు. సరే, అయితే అప్పటి నుంచి ఆయన ఉత్తరాభద్ర నక్షత్రంలో సంచారం చేస్తారు కదా, అప్పటి నుంచి మరి బాగుండే పరిస్థితి ఏమైనా ఉంటుంది? అది బాగుండే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎవరికి బాగుంటుంది మరి? సో ఖచ్చితంగా ఎవరికి బాగుంటుంది అంటే కనుక వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది, తర్వాత కన్యా రాశి వాళ్ళకి బాగుంటుంది, తులారాశి వారికి బాగుంటుంది, తర్వాత మకర రాశి వారికి బాగుండటం అనేది జరుగుతుంది, కుంభరాశి వాళ్ళకి బాగుండటం అనేది జరుగుతుంది. రైట్.
బాగుండడం అంటే అన్ని విషయాల్లో సానుకూల ఫలితాలు అని ఇవ్వటం అనేది. అక్కడ సానుకూలత అనేది అంటే ఇప్పుడు ఏమంటాం మనం పని అనుకున్నది ఒక 2 రోజులు అటు ఇటు అయినా ఖచ్చితంగా వీళ్ళకి ఫేవర్గానే జరుగుతుంది. జరుగుతుంది. సో ఇప్పుడు లోన్ కోసం ఉంది ఏమన్నా మీకు సోమవారం ఎట్టి పరిస్థితులు ఇచ్చేస్తామంటారు, కానీ సోమవారం కాకపోతే శుక్రవారం మటు గ్యారంటీగా వీళ్ళకి లోన్ రిలీజ్ అయిపోతుంది. కొంచెం డిలే అయినా ఎందుకంటే అది వక్రము కాబట్టి కొద్దిగా డిలే ఉంటుంది, కానీ ఖచ్చితంగా వీళ్ళకి ఫేవరబుల్గా జరుగుతుంది, చాలా మంచి జరుగుతుంది. బట్ చెడు జరిగే వాళ్ళకి కూడా చాలా చెడు ఉంది, అది ఎప్పుడు ఏంటనేది తర్వాత ఎప్పుడైనా మనం మళ్ళీ అక్కడ అక్టోబర్లో ఆయన వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మాట్లాడుకుందాం. సరే, అయితే ఇప్పటి నుంచి మేము ఆరాధన చేసుకుంటాం, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఇంపాక్ట్ నుంచి బయటపడతాం అంటే ఏం చెప్తారు? సో ఖచ్చితంగా మాకు ఏదైనా సరే అవకాశం ఉంది అనుకున్నప్పుడు మాత్రం కొద్దిగా చీమలకి వేస్తూ ఉంటే మంచిది, చిమ్మిరి ఉండలు. సో అలా 8 చొప్పున కానీ లేదా 5 కానీ అలా చీమలు రాకపోయినా పర్వాలేదు, ఏదైనా సరే చెట్టు లేదా మొక్క చీమలు వస్తాయి అనుకుని తెలిస్తే కనుక ఇంకా మంచిది, అలా వేయటం అనేది ఒకటి. సో కాకులు వచ్చేవాళ్ళు అన్నం మెతుకుల మీద కొద్దిగా నువ్వుల నూనె వేసి కాకులకు వేసినట్టయితే కనుక చాలా శీఘ్రోపశమనం అనేది ఉంటుంది. ఈ పావురాళ్ళు ఉన్నాయండి, అవి తినేస్తున్నాయి అనుకుంటా. అంటే పావురాలకి మీరు పెట్టాలి అనుకున్నప్పుడైనా సరే, పక్షులు ఏవైనా సరే వాటి మీద జంతుజాలం అంతా కూడా ఖచ్చితంగా శనే ఉంటాడు సాధారణంగా. సో పావురాల మీద ఏంటంటే శని బుధుల కాంబినేషన్ ఉంటుంది. సో అది అయినప్పటికీ కూడా పర్వాలేదు, బుధుడు నక్షత్రంలోనే ఇప్పుడు ఉన్నాడు కదా, సో అందుకని పావురాలకి వేసినా తప్పు లేదు. కానీ నేననేది ఏంటంటే మీరు పక్షులకు వేసేదైనా సరే, కుక్కలకు వేసేదైనా సరే, వేటి మీద ఎవరికి వేసినా సరే వాళ్ళకి వేసే ఆహారం మీద ఒక చుక్క నువ్వుల నూనె వేసి వేయండి. ఓకే, అది మీకు చాలా శీఘ్రంగా ఫలితం ఇవ్వడానికి ఉంటుంది. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. ఖచ్చితంగా ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్న ఉద్దేశంతో మీరు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని చెప్పినటువంటి పరిహారం కూడా చేసుకుని శని వక్రగతి నెగటివ్ ఇంపాక్ట్స్ నుంచి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే.